నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన మాయలన్నీ ఏవైతే ఉన్నాయో మరి ఆ పార్టీని అసలు ఒక ఊపేసిన వ్యక్తి మామూలుగా కాదు. తన మాటలతోటి తన బూతులతోటి. ఎవరు అంటే కొడాలి నాని బూతుల మంత్రిగా. మరి సన్న బియ్యం ఎవరిస్తారు అంటే ఫలానా అని చెప్పేసి మరి అందరికి తెలుసు ఆ విషయం. మరి ఎవరిస్తారన్న పదాలను కూడా వాడిన వ్యక్తి. మరి ఈ రోజున ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అసలు ఏమైపోయాడు కొడాలి నాని, టచ్ చేసి చూడండి మమ్మల్ని నలుగురిని అన్నాడు. మరి ఒకరిని టచ్ చేసి లోపలేసిన తర్వాత ఈయనేమో అసలు కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడన్నా టచ్ చేద్దామన్నా కూడా కనిపించట్లేదు ఏంటి అనే పరిస్థితి కొడాలి నానిది. ఎందుకు ఏంటి అంటే పాపం హార్ట్ ప్రాబ్లం అనేది చూసాము, విన్నాము ఎన్నో విధాలుగా. మరి ఎప్పుడు కొడాలి నాని ఎప్పుడు కనిపిస్తాడంటే మరి మొన్న ఒక రోజు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఎందుకు ఆయన బయటకు రావాల్సి వచ్చిందంటే ఒక బెల్ట్ పెట్టుకొని హార్ట్ కు సంబంధించి ఆపరేషన్ చేసిన వాళ్ళకి పెడతారు. మరి ఆ బెల్ట్ ఎవరైనా లోపల పెడతారు. ఈయన షర్ట్ పైన పెట్టి పాపం అందరికి చెప్తున్నాడు నేను హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను అని. అంటే ఖచ్చితంగా తెలియని వాళ్ళు కూడా ఎందుకు పెట్టుకున్నాడు కొడాలి నాని బెల్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మాయ వల్ల పాపం ఇతను కూడా మాయలో పడిపోయి ఈ రోజు నీ బెల్ట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో విధాలుగా తప్పులు చేసి తప్పుల మీద తప్పులు ఎన్నో రకాలుగా భయంకరమైన బూతుల పురాణం కొడాలి నానిది. అన్ని మాట్లాడిన వ్యక్తి ఈ రోజున అస్సలు మాట్లాడిచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితి. కేవలం దానికి ఎవరు అంటే కారణం జగన్మోహన్ రెడ్డి పేరే వస్తుంది.